ఆసియా కప్ 2025కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెన్స్ క్రికెట్ టోర్నమెంట్ను ఈ ఏడాది సెప్టెంబర్లో T20 ఫార్మాట్లో నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే ఈ టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఈ మ్యాచ్కు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కోసం బీసీసీఐ ఎదురుచూస్తుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తలు పెరిగాయి. ఈ దాడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించడంతో బీసీసీఐ ఆచితూచి అడుగులు వేస్తుంది. ప్రభుత్వ ఆదేశాలు వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని బోర్డు స్పష్టం చేసింది. ఈసారి ఆసియా కప్లో ఇండియా పాకిస్తాన్తో సహా మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. అయితే ప్రస్తుత దౌత్యపరమైన సమస్యల కారణంగా పాకిస్తాన్ మ్యాచ్లు, ముఖ్యంగా భారత్తో జరిగే మ్యాచ్ను ఇండియాలో నిర్వహించడం అసాధ్యం. దీనికి బదులుగా దుబాయ్ లేదా కొలంబో వంటి తటస్థ వేదికకు తరలించే అవకాశాలున్నాయి. ఇప్పటికే శ్రీలంక, యూఏఈ క్రికెట్ బోర్డులతో చర్చలు జరుగుతున్నా ఇంకా ఏదీ ఖరారు కాలేదు. 2023 ఆసియా కప్లో వాడిన హైబ్రిడ్ మోడల్ను మళ్ళీ పరిశీలిస్తున్నారు. ఈ మోడల్ ప్రకారం పాకిస్తాన్ ఆడే మ్యాచ్లను భారత్ బయట నిర్వహించి మిగతా మ్యాచ్లను యథావిధిగా ఇండియాలో ఆర్గనైజ్ చేస్తారు. కానీ పాక్తో మ్యాచ్కి సంబంధించి ప్రభుత్వ అనుమతి అత్యంత కీలకమని బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. పహల్గామ్ దాడి తర్వాత ప్రజల అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని, ఈ సున్నితమైన విషయాన్ని బీసీసీఐ అర్థం చేసుకుందని, ప్రభుత్వ ఆదేశాలను పాటించి ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూసుకుంటామని బోర్డు చెబుతుంది. అప్పటి వరకు పాకిస్తాన్తో మ్యాచ్ షెడ్యూల్ లేదా పార్ట్నర్షిప్పై ఎలాంటి హామీ ఇవ్వలేమని పేర్కొంది. ఒకవేళ భారత్ పాక్ మ్యాచ్ జరగకుంటే మాత్రం బ్రాడ్కాస్టర్లు భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.